హలో అండి, ఈరోజు అటుకులతో స్పెషల్ రెసిపీ చేసి చూపించబోతున్నానండి. ఇంట్లో దోశ పిండి కానీ ఇడ్లీ పిండి కానీ లేనప్పుడు ఇలా అటుకులతో టిఫిన్ చేసేసుకోవచ్చండి. మనం చాలా బాగుంటుంది, చాలా ఈజీ కూడానండి. ఇంట్లో ఏమీ లేనప్పుడు ఇలా చేస్తూ ఉంటానండి నేను. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. అందుకు గాను ముందుగా మందంగా ఉన్న అటుకులు 2 కప్పులు తీసుకోవాలి. కట్ చేసుకున్న మిర్చి, ఉల్లిపాయలు, ఒక బంగాళదుంప, కరివేపాకు, ఒక నిమ్మకాయ, శనగపప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, వేరుశనగ గుళ్ళు, జీడిపప్పు. ముందుగా ఈ అటుకుల్ని ఇలా కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుని తడుపుకోవాలన్నమాట, అటుకులు మెత్తబడే వరకు. అలా అని ఒకేసారి నీళ్లు పోసుకోకూడదు. ఇలా కొంచెం కొంచెంగా పోసుకుని అటుకులు ఇలా మెత్తబడాలి. ఇలా మెత్తబడిన అటుకుల్ని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ పోసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత వేరుశనగ గుళ్ళు వేయించుకుని పక్కగా తీసుకోవాలి. ఇప్పుడు జీడిపప్పు కూడా వేసి వేయించుకుని తీసేసుకోవాలి. ఇప్పుడు ఆవాలు వేసి చిటపటమన్న తర్వాత మిర్చి వేసి బాగా ఎర్రగా వేయించుకోవాలి. కరివేపాకు కూడా వేసుకుని వేయించుకోవాలి. ఇప్పుడు ఈ పోపు దినుసులు వేసుకుని ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు ఈ కట్ చేసుకున్న ఉల్లిపాయలు వేసుకుని ఇవి కూడా బాగా ఎర్రగా వేయించుకోవాలి. ఇప్పుడు కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు కూడా వేసుకుని ఇలా కలుపుకుని కొంచెం పసుపు, రుచికి సరిపడా సాల్ట్ వేసి బంగాళదుంప మెత్తబడే వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా మూత పెట్టేసుకోవాలి ఒక 2 నిమిషాలు. ఒకసారి తిప్పుకుందాం. ఇప్పుడు బంగాళదుంప ఇలా మెత్తబడాలన్నమాట. ఇప్పుడు పక్కన పెట్టుకుని ఈ అటుకుల్ని వేసేసుకోవాలి. వేసేసి ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. ఇలా ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి ఇలా కలుపుకొని ఒక నిమ్మకాయ మొత్తం వేసేసుకోవాలి. ఒక నిమ్మకాయ రసం మొత్తం వేసేసుకుని మళ్ళీ ఒకసారి మొత్తం ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు వేయించుకున్న జీడిపప్పు అలాగే వేరుశనగ గుళ్ళు కూడా వేసేసుకుని పైనుంచి కిందకు ఒకసారి ఇలా కలిపేసుకుని ఒక 2 నిమిషాలు మూత పెట్టేసుకుని అలా వదిలేయాలి. ఒక 2 నిమిషాల తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవడమే. ఇంకా చాలా ఈజీ అండి, అలాగే చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్